నేను ఒక నార్మల్ కార్పొరేట్ ఎంప్లాయీ. ఇది నా షార్ట్ స్టోరీ. ప్రతి మండే ఈ వీకెండ్ ఎప్పుడొస్తుందా, ఈ వీకెండ్ ఏదన్నా చెయ్యాలి, ఎక్కడికన్నా తిరగాలి, ప్రపంచాన్ని చుట్టేయాలి అని ఇలా క్యాలెండర్లో వీకెండ్స్ని చూడుతూ ఉంటా. లాస్ట్ వీకెండ్ ఫ్లాప్ అయింది అని బాధపడుతూ నెక్స్ట్ వీకెండ్ చూసుకుందామని హోప్తో బతికేస్తూ ఉంటా. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదా, శ్రీకర్ వెల్ప్లా. మండే టు ఫ్రైడే లేవాలి, ఇలా టిప్ టాప్గా రెడీ అవ్వాలి, బ్యాగ్ వేసుకుని దేశాన్ని ఉద్ధరించే వాడికన్నా బిజీ అన్నట్టు ఆఫీస్కి వెళ్ళాలి. మధ్యలో క్యాబ్ వాడితో గొడవలు, స్పెషల్ బోనస్ అన్నా జల్దిరా అని. ఇంకా పొద్దంతా పనిచేసి సాయంత్రం గూడు చేరిన పక్షిలాగా అలసిపోయి ఇంటికి చేరడం. ఇలా ఫ్రైడే ఈవినింగ్ వరకు సాగుతూ ఉంటుంది నా జీవితం. ప్రతి కార్పొరేట్ ఎంప్లాయీకే ఉండే అలవాటు, ఈ వీకెండ్ ఏం చేయాలి అని, లాస్ట్ వీకెండ్ ఏం చేశామని, రేపు సాటర్డే అని ఆనందపడుతూ మెల్లగా నిద్రలోకి జారుకోవడం. సాటర్డేకి ఎన్ని ప్లాన్స్ వేసుకొని ఉన్నా, క్యాఫ్టేరియాలో టీమ్మేట్స్తో కలిసి ఎన్ని వీకెండ్ ప్లాన్స్ డిబేట్స్ పెట్టినా చివరికి లేసేది మాత్రం మధ్యాహ్నం సూర్యుడు పొద్దెక్కాక 12 గంటలకి, అది కూడా కష్టపడుతూ. ఆఫీస్కి వెళ్ళే దానికన్నా కష్టంగా ఉంటుంది లేవాలంటే. 102 ఫీవర్ వచ్చిన వాడికన్నా దారుణంగా కనిపిస్తాం. ఇంతకీ నా ఫోన్ ఎక్కడుంది? దొరికింది. కడుపుకి అన్నం లేకుండా ఉంటామేమో కానీ ఫోన్ లేకుండా మాత్రం ఉండలేం. ఈ ఫోన్ చేతిలోకి వస్తే మైండ్ యాబ్సెంట్ అయిపోయి వీకెండ్కి వేసిన ప్లాన్స్ అన్నీ గంగార్పణం చేసి ఎవడో చేసిన రీల్స్ని ఎవడో తయారు చేసిన ఫోన్లో చూస్తూ ఉండిపోతాం. అబ్బా, ఆకలి అవుతుంది. సూర్యుడు నెత్తి మీద తాండవం చేస్తున్నప్పుడు ఇంకా చెయ్యాలి అని చెప్పి బర్రెం తోమినట్టు పళ్ళెం తోమి, ఓ టుడే ఈజ్ సాటర్డే అని రియలైజ్ అవ్వడం. ఇంకా మళ్ళీ ఏడుకో పోతున్నట్టు ఏమీ ఉండదు, మళ్ళీ అదే ఫోన్లో అదే స్క్రోలింగ్. యూట్యూబ్ నుండి ఇన్స్టాగ్రామ్కి, ఇన్స్టాగ్రామ్ నుండి యూట్యూబ్కి ఒక్కటే ట్రావెలింగ్. మధ్యలో వాట్సాప్ స్టేటస్ ట్రైన్ జర్నీ మధ్యలో ఐఆర్సిటీసీలో బుక్ చేసుకున్నట్టు స్విగ్గీ ఓపెన్ చేసి ఫుడ్ ఆర్డర్ పెట్టుకోవడం. అమ్మయ్య వచ్చేసాడు. అప్పటిదాకా అవ్వని ఆకలి ఆర్డర్ పెట్టగానే పెరిగిపోతుంది. లేట్ అవుతే డెలివరీ బాయ్ పైన యుద్ధమే. ఇంకా ఏదో ఆకలి అని ఎగబడతాం కానీ సగం డబ్బా కూడా తినకుండా డస్ట్బిన్లో డబ్బా కనిపిస్తుంది. పైగా వీకెండ్ అంటే ఫ్రైడే చేసిన స్నానం, మళ్ళీ మండే వరకు అదే బట్టలు అదే జిడ్డు, మా డైరెక్టర్ లాగానే. ఇప్పటికన్నా ఏమైనా చేస్తా అనుకుంటున్నారేమో, ఏం చెయ్యం. అదే ఫోన్, అదే ఇన్స్టా, అదే స్క్రోలింగ్. చివరికి చేతులు నొప్పి వచ్చినా, ఫోన్ స్క్రీన్ అరిగిపోయినా మేము చేసే యుద్ధం మాత్రం ఆపలేం. ఇప్పుడు అన్ని పనులు దానిలోనే అయిపోయి ఎలా అలవాటు పడ్డామంటే చివరికి నిద్రపోవాలి అన్న ఫోన్లోనే ముఖం పెట్టాలి. మళ్ళీ మండే రోజు లాస్ట్ వీకెండ్ని క్రాస్ చేసి నెక్స్ట్ వీకెండ్ చుట్టేయాలి అని హోప్. నిజానికి ఇది ఒక వీకెండ్, నాట్ వీకెండ్. ఇదండి నా వీకెండ్ స్టోరీ. నాకు తెలిసి చాలామందికి రిలేట్ అయి ఉంటుంది. మిగతాది మా డైరెక్టర్ చెప్తాడు. మన అనుకున్న వాళ్ళు మన చుట్టూ ఉన్న మనం మాత్రం మన ఫోన్లోనే బతికేస్తుంది. వీకెండ్ అంటే పెద్ద పెద్ద ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మన ఫ్యామిలీస్తో ఉంటో, మన ఫ్రెండ్స్తో ఉంటో, మనం ఇష్టపడే వ్యక్తులు కానీ మనల్ని ఇష్టపడే వ్యక్తులతో టైం స్పెండ్ చేస్తే సరిపోతుంది. మనం స్పెండ్ చేసిన ఆ వీకెండ్కి వాళ్ళు నెక్స్ట్ వీకెండ్ మనల్ని ఎంత మిస్ అవుతున్నారో మనకు అర్థమైపోతుంది. మోరోవర్ మన కోసం, మన టైం కోసం వెయిట్ చేసే పర్సన్ ఎవరో ఒకరు మన లైఫ్లో ఉండే ఉంటారు. అలాంటి వాళ్ళు మన లైఫ్ నుంచి వెళ్ళిపోయాక తెలుస్తుంది వాళ్ళు మన గురించి ఎంత పెయిన్ తీసుకున్నారో. సో స్టాప్ దిస్ ట్రైన్, ఎక్స్ప్లోర్ ద వీకెండ్. దిస్ సాయి కృష్ణ మంగరి.